ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ దర్గా ఉరుసు ఉత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే దర్గా నిర్వాహకులు దర్గా ఉరుసు ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు కడప అమీన్ పీర్ దర్గా స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయంటున్న దర్గా హెడ్ ముసీవార్ అమీర్తో మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్. కడప అమీన్ పీర్ దర్గా అంటేనే భక్తులకు ప్రగాఢ విశ్వాస నమ్మకం. ఇక్కడ దర్గాను దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో ప్రముఖులతో పాటు వివిధ రాజకీయ నాయకులు ఇక్కడ దర్గాను దర్శించుకోవడానికి ప్రతి ఏటా వస్తూ ఉంటారు. ఇవాళ నుంచి దర్గా ఉరుసు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ దర్గా ఉరుసు ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారులతో పాటు దర్గా నిర్వాహకులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేపట్టారు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే దర్గా ఉరుసు ఉత్సవాల గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ హెడ్ ముజావర్ అమీర్ ఉన్నారు. ఆయన తెలిసే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇవాళ దర్గా ఉరుసు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి కదా, ఎలాంటి ఏర్పాట్లు చేపట్టారు? ఇక్కడ అస్సలాము అలైకుం హస్తానే మగ్దుములై అమీన్ పీర్ దర్గా సూఫీ సర్మసాని చిల్లాకష్ ఖ్వాజా సయేషా అరీఫుల్లా మొహమ్మద్ హుసేన్ చిష్టిల్ ఖాదర్ వారి గంధ మహోత్సవం ఈ రోజు జరుగుతుంది. ఈయన 63 సంవత్సరాలు తపస్సు చేసిన గురువు. మన సూఫీలో 63 సంవత్సరాల తపస్సులు ఈయన చేసి ఉన్నారండి. ఈయన ఉరుసు ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. రాత్రి 9 గంటల గంధం ఉంది. మన పీఠాధిపతి ఖ్వాజా సయేషా అరీఫుల్లా మొహమ్మద్ హుసేన్ చిష్టిల్ ఖాదర్ ఇంటి నుండి గంధ కలశం పీఠాధిపతి తలపైన తీసుకొచ్చి అరీఫుల్లా మాలిక్ దర్గాకు గంధ పూసి ఫాతిహా చేస్తారు. దాని తర్వాత ఖవాలీ ప్రోగ్రాం మొదలవుతుంది. రెండో రోజు ఉరుసు ఉంది. ఉరుసు రోజు ఆనవాయితీగా ప్రభుత్వం తరపు నుంచి, ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళ తరపు నుంచి చాదర్ ఒకటి వస్తుంది. చాదరు, పూల దండ అవి అంతా తీసుకుని మన 1 టౌన్ సర్కిల్ కాడి నుంచి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్స్ గారు తలపైన పెట్టుకుని దర్గాకు వచ్చి ఫాతిహా చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఖవాలీ మొదలవుతుంది. 3వ రోజు ముషారా కవి సమ్మేళనం ఒకటి అవుతుంది. ఆ కవి సమ్మేళనం ఒకసారి చీఫ్ గెస్ట్ గారు రెహమాన్ గారు, అభిషేక్, అనిల్ కపూర్, అమీర్ ఖాన్, ప్రభుదేవ్, మన రామ్ చరణ్ వచ్చారు. ఈసారి ఒక సెలబ్రిటీ కూడా మనం పరిచయం చేస్తాము. అదే విధంగా ఒక ఆనవాయితీగా ఒకరికి అప్పుడే మనం పరిచయం చేస్తాము. దాని తర్వాత ముషారా ఒకటి, చాలా పెద్ద పెద్ద కవులు వస్తారండి. ఆ కవులకు చాలా పెద్ద కవులు ఉంటాయి. ముషారా మొదలవుతుంది. దాని తర్వాత 3వ రోజు ఖవాలీ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. 9వ తేదీ అంటే జులూస్ మెరుని ఉంటుంది. ఆ మెరుని పీఠాధిపతి ఎవరు ఉంటారో ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపు కొన్ని లక్షల మంది ఆ ఊరేగింపు చూసేదానికి, పీఠాధిపతి చూసేదానికి వస్తారు. ఎందుకంటే చాలా ఆనవాయితీగా అది వచ్చేది. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని చాలా మంది చూసేదానికి కూడా వస్తారు. కొన్ని లక్షల మంది ఉంటారు. ప్రధానంగా దర్గా యొక్క విశిష్టత ఏంది? ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి కోరికలు నిలబెడతాయి? ఇక్కడ ఖ్వాజా సయేషా పీరుల్లా మొహమ్మద్ హుసేన్ చిష్టిల్ ఖాదరి ఆయన జీవ సమాధి 450 సంవత్సరాల గురువు, చాలా పవర్ఫుల్ గురువు. వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళు ఫకీర్ అఖీర్ హజరత్ ఖ్వాజా సయేషా అమీనుల్లా మొహమ్మద్ హుసేన్ చిష్టిల్ ఖాదరి. వీళ్ళు ఈ 2 సార్లు కూర్చుంటారు. నమ్మకంగా ఎవరైనా నమ్మకుంటే ఖాళీ అనేది మొక్కకూడదు. ఎందుకంటే ఆయన అమీన్ పీర్ స్వామి ఉండే టైంలో ఎవరైనా బాధలో కష్టాలు చెప్తే ఇలా చేయితే అల్లాకు దువా చేస్తారు. ఆ దువా చేసి చేయి కింద దింపే వరకు పనులు అవుతాయి. అదే విధంగా ఇప్పుడు కూడా అక్కడ కూర్చొని నమ్మకంగా చెప్పుకుంటే ఇంతవరకు ఎవరు ఖాళీ పడదు. దయా కరుణ మీద నమ్మకం అనేది ఒకటి కావాలి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు అంటేనే దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు కదా, ప్రజల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేపట్టారు? ఇక్కడ మనం అమీన్ విజన్ పరిశీలినాము. ఆ విజన్ లో చాలా జనాలకు కనీసం 10,000 మంది జనాలు ఇక్కడ ఉంటారు. వాళ్లకు అన్న వసంతి, నీళ్లు వసంతి, అన్నం వసతి 2 పూట్ల మధ్యాహ్నము, రాత్రి పూట అన్నం వసతి కల్పిస్తున్నాము. వాడు మన తరపు నుంచి ఒక మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ పెట్టి ఉన్నారు. మంచి నీరు వసతి పెట్టినారు. ఇదే విధంగా మన గవర్నమెంట్ కూడా పెట్టినారు. ఇంకొక మాట ఏమంటే మన గవర్నమెంట్ ప్రభుత్వం తరపు నుంచి మన ఎమ్మెల్యే గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు మాధవి మేడం గారు, వాళ్ళ హస్బెండ్ వాసు అన్న గారు, మళ్ళా కలెక్టర్ గారు, ఇక్కడ వచ్చే డిపార్ట్మెంట్ మన ఎస్పీ గారు అంతా మనకు చాలా హెల్ప్ దర్గా వచ్చేస్తున్నారు. అదే విధంగా మన కలెక్టర్ గారు కడప అంతా లైటింగ్ వేస్తున్నారు. ఫస్ట్ టౌన్ కు మాత్రమే, టౌన్ కడప అంతా ఈసారి లైటింగ్ చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు కలెక్టర్ గారికి, ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి, ప్రభుత్వం గారికి, మన ఎమ్మెల్యే గారికి మనం ధన్యవాదాలు చెప్పుకుంటాం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు ఈ రోజు నుంచి 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పి ఈ ఉరుసు ఉత్సవాలకు సంబంధించి జిల్లా అధికారులతో పాటు దర్గా నిర్వాహకులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేపట్టారని చెప్పి భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లను కూడా ముమ్మరంగా చేపట్టామని చెప్పి ఈ 5 రోజుల పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక పక్క పోలీసు బందోబస్తు, మరోపక్క జిల్లా రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో సర్వం సిద్ధం చేశారని చెప్పి ఇక్కడ ప్రతి ఏటా కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ దర్గా నిర్వాహకులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ షబీర్ జడ్జి, సూపర్ కడప, జిల్లా.